కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరెంటు కష్టాలను తొలగిస్తే కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయని అన్నారు. రేవంత్ రెడ్డి తలకిందులు పెట్టి తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అయిపోయింది. ఇండియా కూడా ఇచ్చకపోయింది కదా. మొన్న మమతా బెనర్జీ బయటకు పోయి, నిన్న నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటకు పోతుందా అని చెప్పి, కేరళలో సిపిఎం పార్టీ మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేయమని చెప్పిండ్రు. మీరు కనీసం మీ కూటమిలో ఉన్న వాళ్ళనే కలుపుకపోలేని మీకు ఇవాళ కేంద్రంలో అధికారంలో రావడం అనేది కళ్ళ. మన అసెంబ్లీ ఎన్నికల్లో మేం కదా బీజేపీని ఓడించింది, మీరేదో ఓడించింది. ఇలా మీరు బీజేపీతో కుమ్మక్కైంది. మీరే దొంగతనం చేసిన దొంగలాగా దొంగ అని బిగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది. రేపు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఇలా గల్లీలో ఎవడు అధికారంలో ఉన్నా, ఢిల్లీలో ఎవడు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాడేది ఒకే ఒక్కడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. ఏదో చెప్పిరు గట్టిగా వడ్డబడుకుంటున్నారు. ముంగటున్నది ముసళ్ళ పండుగ. తప్పకుండా మనం కూడా ప్రజల పక్షాన ఉందాం, ప్రజలతో నిలబడదాం. ప్రజలకు రావాల్సిన ప్రతి నయా పైసా ఇచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం వెంటబడి ప్రజల కోసం మనం పోరాటం చేద్దామని చెప్పి మనవి చేస్తూ, తిరోగమనం 24 గంటల కరెంటు నుంచి 12-14 గంటలు ఇవ్వడం, రోజుకు 6 సార్లు ట్రిప్ అయ్యేటట్టు చేయడమే ఇది మార్పా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆనాడు కేసీఆర్ పాలనలో మోటారు కట్టుకొత్తుతే మళ్ళా బాయి దిక్కు మర్ర చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ మనిషిని పెడితే తప్ప నీళ్లు వారని పరిస్థితి. గంటకు కరెంటు ట్రిప్ అవుతుంది. మార్పు అంటున్నారు. మేము కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను ఆ రోజు మేము కేంద్రానికి అప్పచెప్పలే. కానీ మీరు నిన్న ఏం చేసిండ్రు? మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి ఇవాళ రాష్ట్రానికి అధికారం లేకుండా చేసిండ్రు.